ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యము. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేకి సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన ఆజ్ఞలో 4వ ఆజ్ఞ ఇది. ఇది వాగ్దానంతో కూడినటువంటి మొదటి ఆజ్ఞ అని మనము గమనిస్తున్నాము. ఇక్కడ తల్లిదండ్రులను చూసే విధానాన్ని గురించి దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల చిన్న వయసులో నుంచి ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుతారు. మరి పిల్లలు పెరిగి పెద్దవారై ప్రజోగులు అయ్యేటప్పటికీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు సంపాదించుకోలేరు, పిల్లలకు పెట్టుకోలేరు, వీళ్ళు సంపాదన పరులు అవుతారు. అయితే ఈ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వారిని పెంచారు, ఈ స్థితికి తీసుకొచ్చారని జ్ఞాపకం పెట్టుకునే పిల్లలు చాలా తక్కువ మంది. పిల్లలు పెద్దవారై ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రులు వారికి ఒక భారంగా ఎంచుతారు. ఎంతోమంది వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు బయటికి. వాళ్ళు దిక్కులేని అనాథల్లాగా రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో అడుక్కొని జీవించే స్థితి మనం చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట చెప్పి ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వాక్యంలో ఏం చెప్పి ఉన్నాడంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో కొలవబడతారని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ దినము నీ తల్లిదండ్రులకు నువ్వేం చేస్తున్నావో రేపటి దినం నీ బిడ్డలు నీకు అదే చేయబోతారు. అప్పుడు మనం ఆశించవలసిన అవసరం లేదు. అంతకంటే కూడా ఘోరంగా వాళ్ళు చేస్తారేమో అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్యం ముందు తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడిచ్చినటువంటి హెచ్చరిక. కాబట్టి వారిని ప్రేమతో చూసుకోవాలి కానీ నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు పిల్లలకు హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ కూడా వృద్ధాప్యం ముందు బిడ్డల దగ్గర చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుమారుడైన సొలొమోనుకి మందిరం ఎలా కట్టించుకోవాలో, పరిపాలన ఎలా చేసుకోవాలో హెచ్చరిక ఇచ్చిన తర్వాత చాలా వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుమారుల దగ్గరే చనిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళెవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులను దూరపరచలేదు, తరిమి వేయలేదు. కానీ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యములో మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నామంటే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కనులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాని కళ్ళు తిన్ను అని చూస్తున్నాం. అంటే దిక్కులేని సాగు చచ్చిపోతామని అర్థం. అలాంటి స్థితి ఎప్పటికీ కూడా మనకు రాకూడదు. ఇప్పుడు ఈ ముసలాళ్ళతో మేము ఏగలేమని బయటికి నెట్టేస్తే రేపు మీ పిల్లల పరిస్థితి చూడండి. వారి కనులు లోయకాకులు పీకును అని చూస్తున్నాం. అంటే అంత దుర్ఘటమైనటువంటి స్థితి మన బిడ్డలకు రాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఈ దినము తల్లిదండ్రులను పిల్లలు ఏం చేయాలా, జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఒకవేళ వాళ్ళని వెళ్ళగొడితే ఈ దినము దేవుడు రేపటి దినం వారికి ఎటువంటి శిక్ష పెట్టి ఉన్నాడో అనేది కూడా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద ఉండుటకు ఏం చేయాలంటే ఆయుష్కాలం మనం పెంచుకోలేం. చాలామంది ఏం చేస్తున్నారండి, ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఎక్సర్సైజులు చేస్తున్నారు, రన్నింగ్లు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఎంతో జాగ్రత్తగా బాడీ బిల్డర్సే 50 ఏళ్ళకి ఏమైపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఆయుష్కాలం అనేది దేవుని కృపే కానీ మనుషుల కృప కాదు. అంటే నువ్వు చేసే క్రియలను బట్టి దేవుని కట్టడలను అనుసరించి జీవిస్తే, వాక్యానుసారం మన జీవితం జీవిస్తే, తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుదు అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాలండి. ఆత్మీయ అనుభవం అలాంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితము దేవుడు మనకు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నీ కట్టడలు అనుసరించి జీవించే జీవితాలు మాకు అందరికీ చేయండి, దయచేయండి. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఎంతో జాగ్రత్తగా వాళ్ళని ప్రేమతో చూచి వారి వృద్ధాప్యం ముందు వారికి ఆదరవుగా ఉండి వారిని నాయన ముందు కొనసాగించడం కావాల్సిన జ్ఞానం బిడ్డలకు దయచేయమని, నీ యొద్ద ఉన్నటువంటి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ప్రతి వారు పొందుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.